హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్న, చూడ్డానికి ఎంతో బాగున్న, పిల్లలందరికీ ఇష్టపడింది వెజ్ రోల్ చెప్తాను. చూసారా, చూడ్డానికి బాగుంది, తినడానికి మరీ బాగుంటుందండి. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం చూడండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక చెంచా నూనె వేసుకున్నానండి. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కింది. అందులోని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పొడుగ్గా తరుక్కున్నాను ఉల్లిపాయలు, ఇవి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయినంత వరకు వేయించాలండి, మొత్తం మెత్తగా చేసేకూడదు. ఇంకో చూడండి, ఉల్లిపాయలు కొంచెం వేగాయి చూడండి. ఇప్పుడు అందులోని సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ఇది వేసాను, అలాగే క్యారెట్ ఇది కూడా పొడుగ్గా తరుక్కున్నానండి. క్యాప్సికమ్ ఇవన్నీ పొడుగ్గా తరుక్కోవాలి, సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఇది వేయించుకోవాలి, మరీ మెత్తగా చేసేయకూడదు. ఇప్పుడు ఇందులోని కొంచెం పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ అనుకోండి వేసాను. అలాగే ఉప్పు, కొంచెం ఉప్పు వేయాలి. వేసి ఇవి వేయించుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర వేసాను. హై మీద పెట్టి వేయించాలండి. ఇప్పుడు దీన్ని సిమ్ చేయకూడదు, కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి ఇది. ఇలా ఉండాలండి, మరీ మెత్తగా అయిపోకూడదు. ఇదిగో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు నూక వేసుకొని నీళ్ళు వేయకుండానే పౌడర్ చేసుకోవాలి అండి. ఇలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం పలుచగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాదు, అలాగే మరీ థిక్గా కాదు, కొంచెం దోసల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న కప్పులోని ఆ బ్యాటర్ చేశాను కదా, నూక బ్యాటరు, అది తీసుకున్నాను. అందులోని కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇది వెయ్యాలి. ఆరెంజ్ రెడ్ అండి ఇది. చూడండి, ఇలా కలుపుకొని పట్టుకోవాలి. ఇది ఏ కలర్ అయినా పర్వాలేదు, రెడ్ అవనిండి, ఆరెంజ్ అవనిండి, గ్రీన్ అవనిండి, ఏదైనా వేసుకోండి. వేసుకొని ఇలాంటి బాటిల్లోని నింపుకొని పెట్టుకోవాలి. ఇందాక చేసిన బ్యాటర్లో కొంచెం నూనె వేసుకోవాలి, ఒక చెంచా నూనె వేసుకొని ఇది మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. దాని మీద చూడండి కొంచెం నూనె రాస్తున్నాను. ఇప్పుడు ఇందాక కలర్ వేసుకున్నాను కదా పిండిలోని, అది కొంచెం దీని మీద వేయాలి. వేసాక ఇప్పుడు ఈ బ్యాటర్ని వేసుకోవాలి. దాన్ని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేయాలి. సరే, ఇది ఎండిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం మళ్ళీ నూనె అప్లై చేయాలి. దీన్ని కొంచెం వెనక్కి తిప్పియాలి. చూడండి ఎంత బాగుందో, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా 2-3 షీట్లు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి చేస్తాను చూడండి.
ఇది వేసుకుంటాను. కొంచెం పలుచగానే చేయాలి ఇది. ఇగో చూడండి. ఒక్క సెకండ్ ఉంచి దాని తర్వాత దీని మీద నూనె రాసుకోవాలి. ఇలా కొంచెం నూనె రాసుకోవాలండి. దాని మట్టుకు అదే ఊడిపోతుంది. ఇగో చూసారా, ఒక మాట తిప్పాను, ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్. దానికి మధ్యన చూడండి, ఇందాక ఫిల్లింగ్ చేసుకున్నాను కదా, అందులోని ఒక స్పూను మ్యాగీ మసాలా ఇది వేసి కలుపుకోవాలి. మీకు మ్యాగీ మసాలా లేదనుకోండి, చాట్ మసాలా వేసుకోండి, ఏం పర్వాలేదు, బాగుంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. నేను మ్యాగీ మసాలా వేసాను పిల్లలకి బాగుంటుందని. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ షీట్లు తీసుకున్నాను, దీనికి మధ్యన ఇలా సాస్ రాసుకోవాలి. చూడండి, ఇలా సాస్ రాసుకోవాలి. ఇప్పుడు ఇందాక స్టఫింగ్ చేసుకున్నాను కదా, ఆ స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలి. సాస్ రాసుకున్నాను, అందులోని స్టఫింగ్ పెట్టుకున్నాను. పెట్టుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. కొంచెం టైట్గా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోటండి, ఎంతో టేస్టీగా ఉన్న, చూడ్డానికి ఎంతో బాగున్న వెజ్ రోల్ రెడీ అయిపోయింది. సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇగో చూడండి, పిల్లలకి ఇలా ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో ఇది బాక్స్లో కూడా పెట్టొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ పెట్టొచ్చు, ఎలాగైనా చేయొచ్చండి. చాలా వేగం కూడా అయిపోతాయి. మరి మీరు అందరూ చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఇది ఎలా వచ్చిందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.